మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రథసప్తమి అని ఇంకా గుమ్మంలో తులసి కోట దగ్గర పూజ చేద్దాం సూర్య భగవానుడికని ఇంకా రథం ముగ్గు వేసుకున్నానండి. అదిగోండి సూర్య భగవానుడు దర్శనం ఇస్తున్నాడు. ఇంకా నేను పూజకి అన్నీ రెడీ చేసుకోవాలండి. పూలు అవి కోసుకొచ్చుకున్నాను. అయితే శ్రీకి రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు కాంపిటీషన్‌కి వెళ్తున్నాడు అన్నాను కదండీ! ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాడు. 6 అయింది టైము. 6కి రమ్మన్నారంట. వెళ్తున్నాడండి. కాసేపున్నాక మేము గూడా వెళ్తామండి. అక్కడ ఏం చేస్తాడో చూడాలి కదా! అదే కాంపిటీషన్‌లో ప్రైజ్ వచ్చిందో లేదో చూడాలి. ఓం మిత్రాయ నమః. 12 ఆసనాలు ఉంటాయంటండి. ఎప్పటినుంచో ప్రాక్టీస్ చేయిస్తున్నారు స్కూల్లో. అయితే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాడండి. ఈ ఇయర్ కూడా వాడిని సెలెక్ట్ చేశారంట. అయితే 12 ఆసనాలు షీకి అండి 96 టైమ్స్ చేశాడు. పాపం ఎక్కువ టైం చేయలేకపోయాడు. అలా ఎక్కువ టైం చేసిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. వీడైతే 4th వరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. కాంపిటీషన్‌లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారండి. అది తెచ్చుకున్నాడు. కొంచెం ఫీల్ అయ్యాడు. అయితే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా! అప్పుడు చేద్దువులే అప్పుడు తెచ్చుకుందాం అన్నాను. ఇంక 4th వరకు వచ్చాడండి. జస్ట్ మిస్ అనమాట. థర్డ్ అయినా వచ్చేవాడు. వాడు ఎక్కువ చేయలేకపోయాడండి. అందులో 3 డేస్ నుంచి వాడికి కోల్డ్‌గా ఉన్నది. కొంచెం టెంపరేచర్ కూడా ఉన్నదండి. ఫీవర్ లాగా అనిపించింది వాడికి. దాని మూలంగా ఇంకా చేయలేకపోయి ఉండవచ్చాడు. లాస్ట్ ఇయర్ అయితే సెకండ్ ప్లేస్ వచ్చిందండి. ఈ ఇయర్ పాపం తెచ్చుకోలేదు. చాలా ఫీల్ అయ్యాడు వాడు. గెలుపు, ఓటమి అనేది మన చేతుల్లో ఉండదండి. అంతా గాడ్ డిజైన్ చేస్తారంతే. చాలామంది స్కూల్ వాళ్ళు పిల్లలందరూ పార్టిసిపేషన్ చేశారండి. అందరూ చాలా బాగా చేశారు. షీకి అయితే స్కూల్లో ఏది పెట్టినా సరే దాంట్లో పార్టిసిపేషన్ అయితే కంపల్సరీ చేస్తాడండి. కప్పో, కార్డో ఏదో ఒకటి తెచ్చుకుంటాడు వాడు. వాడికి ఇంట్రెస్ట్ అండి బాగా. పెద్దోడైతే అలాంటి వాటికి వెళ్ళడు. వాడు చదువుకోవడం అంతే తప్ప ఇలాంటి వాటిల్లో ఉండడు. మొన్న సైన్స్ ప్రాజెక్ట్ జరిగిందండి షీకీకి. అయితే ఏదో స్కూల్‌కి వెళ్ళాడు వాడు. కలెక్టర్‌తో ప్రైజ్ కూడా తీసుకున్నాడండి. అది కేజీఆర్ కాలేజీలో జరిగిందండి భీమవరం. ఆ కాంపిటీషన్‌కి అయితే వెళ్ళాడు సైన్స్ ప్రాజెక్ట్. అయితే దాంట్లో అయితే గ్రూప్ కింద చేశారండి వీళ్ళు ప్రాజెక్టు. దాంట్లో అయితే ప్రైజ్ తెచ్చుకున్నాడు వాడు. షీకి అయితే కొంచెం ఫీల్ అవుతున్నాడు. వాడిని డైవర్ట్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి వాడిని. షీకి అంటున్నాడు, అమ్మ లాస్ట్ వరకు వచ్చాను, జస్ట్ మిస్సు, నాకు వచ్చేది ప్రైజు అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ నీకు వస్తుందమ్మా అని చెప్పానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షీకి హ్యాపీగా ఉండడానికి ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. షీకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.